ఫ్రెండ్స్, కేజీఎన్ టెక్నికల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్కు విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్లన్నీ మీరు మెయిల్ ద్వారా కానీ నోటిఫికేషన్ ద్వారా కానీ పొందొచ్చు. ఫ్రెండ్స్, కేవలం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారానే ఇలాంటివన్నీ పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనము శాంసంగ్ గెలాక్సీ S7 ఎడ్జ్ 8 అనే మొబైల్లో ఉండే మ్యూజిక్ ప్లేయర్ని మన మొబైల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా ఆ ఫ్యూచర్ని మనం ఏ విధంగా పొందాలి, ఆ మ్యూజిక్ ప్లేయర్ని ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకొని వినాలనేది ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్ దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు. ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి S8 ఎడ్జ్ మ్యూజిక్ ప్లేయర్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. దీని వచ్చేసి ది టాప్ మ్యూజిక్ ప్లేయర్. ఫ్రెండ్స్, దీన్ని ఇప్పటివరకు మనం ఆండ్రాయిడ్ మొబైల్లో మనం యూజ్ చేయలేమన్నమాట, వేరే మొబైల్. కాకపోతే ప్రజెంట్ అయితే ఇది అవైలబుల్లో ఉంది, దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్క్రోల్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది వెల్కమ్ టు ది మోస్ట్ ఇన్వైట్ అనేది మ్యాలెన్ మ్యూజిక్ ప్లేయర్ అని వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకు అలో అడుగుతుంది, దీన్ని అలో చేయండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎడ్జ్ మ్యూజిక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టార్టింగ్లో ఈ 3 డాట్స్ దీన్ని అనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయగానే మనకు ఈ విధంగా అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము శాంసంగ్ S7 ఎడ్జ్లో ఉన్నట్టుగా మనం మ్యూజిక్ని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు ఇప్పుడు ఆల్బమ్స్ అంటే ఆల్బమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఆర్ట్స్ అంటే ఆర్ట్స్, జనరీ అంటే జనరీ, ప్లేలిస్ట్ అంటే ప్లేలిస్ట్, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్నా మనం దీంట్లో చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా అదేవిధంగా దీంట్లో వచ్చేసి ఈక్వలర్ అంటే మనం సౌండ్ బాస్ సౌండ్ పెంచుకోవాలా, ఇప్పుడు ఈక్వలేషన్ ఎలా ఉండాలి, ఏం కథ అనేది మనం ఇక్కడ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం. అదేవిధంగా దీనికి కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనకు బాస్ సౌండ్, ఆ ట్రిబ్లినా, ఇప్పుడు ఏ సౌండ్ కావాలంటే ఆ సౌండ్ని మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు చాలా సెట్టింగ్స్ యాప్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నచ్చినట్టుగా ఇప్పుడు థీమ్స్ అనుకోండి, మనకు డిఫాల్ట్ కన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే నచ్చిన కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా మనకు నచ్చిన థీమ్స్ని కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏ ఫోల్డర్ కావాలి కదా, మనం లోపల మన గ్యాలరీలో ఉన్నటువంటి ఫోల్డర్ని కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది చాలా వండర్ఫుల్ యాప్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సెట్టింగ్ చూస్తే ఇక్కడ ఎడ్జ్ ఐకాన్ సెట్టింగ్స్ మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఇక దీన్ని తగ్గించుకోవాలా, పెంచుకోవాలా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉండేది కదా, దీన్ని ఏ విధంగా, అదేవిధంగా డిస్ప్లే ట్రాక్ మనకి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను లోపలికి వెళ్తాను. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా మనకు, ఈ 3 డాట్స్ దీన్ని ప్రెస్ చేస్తే యాస్టీస్గా మనము సామ్సంగ్ ఎడ్జ్లో ఉన్నట్టుగా మనము ఇక్కడ నుంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూశారు కదా, ఈ విధంగా. అదేవిధంగా ఈ విధంగా మనం ఫుల్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ నుంచి మనకు నచ్చిన సాంగ్స్ను సెర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు నచ్చినట్టుగా ఈ మ్యూజిక్ ప్లేయర్ని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా ఎంత అందంగా ఉందో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.